ఉక్కు ఉద్యమ నేతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని యువతలో సంపాదించుకున్న నాయకుడు డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయవలసిన ఆవశ్యకతతో నాటి టీడీపీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే తలంపుతో 2019 ఎన్నికలకు ఏమాత్రం తనకు సంబంధం లేకుండా అప్పటికీ ఉక్కు ఉద్యమ నేతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని అంచెలంచెలుగా ఎదిగి ప్రజాదరణ పొంది నేడు ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చలామణి అవుతూ ఒక పక్క ప్రభుత్వాన్ని, మరొక పక్క ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తన గళంతో మీడియా ముందుకు తీసుకువచ్చి సత్వర పరిష్కార దిశగా అటు ప్రభుత్వాన్ని, ఇటు నియోజకవర్గ నాయకత్వాన్ని ప్రశ్నించి తనపై అబాండాలు మోపుతూ వైసీపీ నాయకులు నమోదు చేసిన అక్రమ కేసులను సవాలు చేస్తూ రోడ్డెక్కిన నేతగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు యువతలో మరో భగత్ సింగ్ నిలవబోతున్నాడు అన్నది ఏమాత్రం సందేహం లేదు. నాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రశ్నించిన భగత్ సింగ్కు ఉరిశిక్ష ఎలా తప్పలేదో నేడు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అవినీతి అరాచక పాలన ప్రశ్నించిన ప్రవీణ్కు జైలు శిక్ష తప్పలేదు. ఇదిలా ఉండగా అధిష్టానం నియోజకవర్గ వ్యాప్తంగా అటు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల లింగారెడ్డి మాకంటే మాకు అని సీటు కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఏనాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు గల వ్యక్తి ప్రశ్నించిన దాఖలాలు లేనిపై నాయకులు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం పట్టులేని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తన దళం ద్వారా తన స్వరాన్ని వినిపించి నాయకులకు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటి చెప్పిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్నది సంశయంగా మారింది. ఏదేమైనా యువతకు ప్రోత్సాహం ఇస్తానన్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తన మాట నిలబెట్టుకుంటారు అని ప్రవీణ్ అభిమానులు, అనుచరులు, నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు ఆకాంక్షిస్తూ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డికి టీడీపీ టికెట్ ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.